ఆల్ ఇండియా జేఈఈ అడ్వాన్స్డ్ లో కూర్మనపాలెం సుదీక్ష విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. కళాశాల ఫౌండర్ అండ్ చైర్మన్ అప్పలనాయుడు చేతుల మీదుగా ప్రతిభ సాధించిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు జ్ఞాపకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆల్ ఇండియా జేఈఈ అడ్వాన్స్డ్లో సుదీక్ష విద్యార్థి శామ్యూల్ మన్నారెడ్డి 249 ర్యాంక్ సాధించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. జ్యోతి స్వరూప్ నాయక్ 1421వ ర్యాంక్, అలాగే 10 మందికి పైగా విద్యార్థులు ర్యాంకులు సాధించి సుదీక్ష సత్తా చాటారని అన్నారు. కూర్మనపాలెం ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాల నుంచి సుదీక్షలో చేర్పించి మాకు అండగా నిలబడిన ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం తల్లిదండ్రులు మాట్లాడుతూ మా పిల్లలకు అద్భుతమైన ర్యాంకులు వచ్చేలాగా కృషి చేసిన సుదీక్ష యాజమాన్యానికి, ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సుధారాణి, ఏజీఎం రామశంకర్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు నల్లప్పలనాయుడు. ఈరోజు విడుదలైన అడ్వాన్స్ 2026 రిజల్ట్స్ దీక్ష విద్యార్థులు సామిల మన్నారెడ్డి 249 ర్యాంక్ రావడం జరిగింది. జ్యోతి స్వరూప్ నాయక్ 1429 ర్యాంక్ అండి. పి మిషాంత్ 2735, మహమ్మద్ అలీ నవాజ్ 7644, జి వరప్రసాద్ 9334, ఎన్ హేమంత్ కుమార్ 10523, వై దేవాన్సి 10612. ఓవరాల్గా ఈరోజు రిజల్ట్స్లో సుదీక్ష విద్యార్థులు 10 మెంబర్స్ వరకు అడ్వాన్స్లో నేషనల్ కాలేజీల్లో, ఐఐటీలో సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నామండి. స్టూడెంట్స్ అందరికీ, సుదీక్ష స్టూడెంట్స్ అందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నానండి. ఇంత మంచి రిజల్ట్ రావడానికి అన్ని విధాలుగా కృషి చేసిన మా టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తానండి. ఇంత మంచి విద్యార్థులను సుదీక్షలో జాయిన్ చేసిన పేరెంట్స్ అందరికీ రుణపడి ఉంటామండి. హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానండి. ఈ సంవత్సరమే 2026 అడ్వాన్స్లో సుదీక్షలో అడ్వాన్స్ రిజల్ట్ బెటర్ రిజల్ట్ వచ్చిందండి. అలాగే 2027లో కూడా ఎందుకంటే బెటర్ రిజల్ట్ వస్తుందని గర్వంగా మనం ముందుగానే చెప్పుకోవడం జరుగుతుందండి. ఇంత మంచి రిజల్ట్కు అన్ని విధాలుగా దోహదపడిన మా అధ్యాపక బృందానికి, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ అందరికీ అభినందనలు తెలియజేస్తానండి. మరియు జేఈ మెయిన్స్లో కూడా బెస్ట్ ర్యాంకు సామిల మన్నారెడ్డికి 210 ర్యాంక్ వచ్చిందని ఇంతకుముందు మనం డిస్కస్ చేయడం జరిగిందండి. సిబిఎస్ రిజల్ట్లో కూడా 90% అబవ్ వచ్చిన వాళ్ళు 8 మెంబర్స్ ఉన్నారండి. 85% అబవ్ వచ్చిన పిల్లలు 20 మెంబర్స్ ఉన్నారండి. 100% ఆఫ్ ది స్టూడెంట్స్కి 75% అబవ్ రిజల్ట్ రావాలండి సిబిఎస్ రిజల్ట్. జేఈ మెయిన్స్లో 90% అబవ్ 20 మెంబర్స్కి 90% అబవ్ 20 మెంబర్ స్టూడెంట్స్ సుదీక్ష తరపున ఆల్ ఓవర్ ఇండియాలో నేషనల్ వైడ్ కాలేజీలకి సీటు వచ్చేటట్లుగా మంచి ర్యాంకులు రావడం జరిగిందండి. అందుకు దోహదపడిన, అందుకు కారకులైన ప్రతి వ్యక్తులకి, పేరెంట్కైనా, స్టూడెంట్స్కి, పేరెంట్స్కి, టీచర్స్కి మరియు నాన్ టీచర్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. ఈ సుదీక్షలో తరపున వెళ్ళిన నీట్లో కూడా, రేపు జరగబోయే నీట్లో కూడా సుదీక్ష తరపున నీట్లో కూడా మంచి రిజల్ట్ వస్తుందని ప్రగాఢంగా ముందు చెప్తున్నానండి. 2027లో కూడా జేఈ మెయిన్స్లో అయినా, సిబిఎస్ఈ రిజల్ట్ అయినా, స్టేట్ రిజల్ట్ అయినా, అడ్వాన్స్లో కూడా ఈ సంవత్సరం వచ్చిన రిజల్ట్ కంటే బెటర్గా రిజల్ట్
వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. మా టీచింగ్ ఫ్యాకల్టీ కృషి వల్ల వాళ్ళు రాత్రి పగలు స్టూడెంట్ యొక్క ఉన్నతి కోసం, స్టూడెంట్ వెల్ఫేర్ కోసం మనం డిజైన్ చేసిన ప్రోగ్రాం వల్ల ఇంత మంచి రిజల్ట్ రావడం అనేది జరుగుతుందని అందరికీ తెలియజేస్తాను. ఈ రిజల్ట్కు టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, సుదీక్ష మేనేజ్మెంటే కాకుండా పేరెంట్స్, పిల్లల యొక్క పేరెంట్స్ కూడా వీనికి అన్ని విధాలుగా పిల్లల్ని ఆరోగ్యవంతంగా అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ ఒక మంచి రిజల్ట్ రావడానికి దోహదపడ్డారండి. వాళ్ళకి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.